ఈ నవ తెలంగాణ 11వ వార్షికోత్సవానికి హాజరైనటువంటి మీ అందరికి కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవ తెలంగాణ పత్రిక మిగతా పత్రికల కంటే ఒక భిన్నమైనటువంటిది. ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని పీడిత ప్రజల యొక్క గొంతుకగా నిలబడుతున్నటువంటి పత్రిక. కార్మికులకు, రైతులకు, కూలీలకు, అట్లాగే అణగారినటువంటి తరగతులైనటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యమాల్లో అలాంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజల ముందుంచి, ప్రభుత్వాల ముందుంచి అది ప్రజా ఉద్యమాలకు సహకారంగా ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో ఈ పత్రికను నిర్వహిస్తున్నందుకు, ఆ పత్రికలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అలాగే అనేక ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదుర్కొని కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వాలు అనేక రూపాల్లో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరించడం, అణిచివేసేటటువంటి విధానాలు కొనసాగిస్తున్నప్పుడు మీరెట్లయితే పిడికిలెత్తి నినదించి పోరాడాలని చెప్పి తీసుకున్నారో అలాంటి పోరాటాలు భవిష్యత్తులో మరింత ముందుకు సాగేటట్టుగా మీరందరూ కూడా కృషి చేసి ప్రజలకు అండగా నిలబడేటటువంటి పాత్రను నిర్వహిస్తారని చెప్పి కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ ఒక ముఖ్యమైనటువంటి అంశాల మీద ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. రాజ్యాంగం అనేటటువంటిది, ఈ రాజ్యాంగం సరిగ్గా ఉండి అమలు చేయడం అనేటటువంటి విషయాలు ముఖ్యంగా పాలకుల మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలో ఉండేటటువంటి కనీస ప్రాథమిక హక్కులైన అమలు చేయడం అనేటటువంటిది పాలకుల మీద ఆధారపడి ఉన్నటువంటి విషయం. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు అమలు జరుగుతున్నటువంటి తీరు చూస్తే, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడింటికి ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం. రాజ్యాంగం సమానత్వాన్ని కల్పించేటటువంటి హక్కును కల్పించింది. సమానత్వాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఈ దేశంలో సమానత్వం అమలు జరగడం లేదు. కులము, మతము, లింగము, ప్రాంతము తదితర అనేక రూపాల్లో అసమానతలు కొనసాగుతుంటే వాటిని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఇప్పటికి కూడా కులం అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ స్త్రీ పురుష అసమానతలు, అణిచివేత, దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండలు, మానభంగాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమవుతున్నటువంటిది ఉంది. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేటటువంటి హక్కు కూడా కల్పించింది. కానీ ఈనాడు మొత్తం దేశ సంపద అంతా కూడా కొద్ది మంది కార్పొరేట్ సంస్థలకంతా కూడా దోచిపెడుతుంటే ఆ దోపిడీదారులకి, ఆ కార్పొరేట్ సంస్థలకి, ఆ పెట్టుబడిదారులకి అండదండగా ఉండేటటువంటి వైఖరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అందుకే ఈ దేశంలో అసమానతలకు ప్రధానమైనటువంటి కారణం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఉద్యమాలను అణిచివేసి దోపిడీ చేసేటటువంటి వాళ్ళకు అనుకూలంగా వివరించేటటువంటి వైఖరి కొనసాగుతుంది. కాబట్టి ఈ దేశ సంపదలో 1% ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థల చేతుల్లో 40% సంపద పోగై ఉంది. సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లో పోగై ఉండడం వల్లనే ఈ పేదరికము, ఈ అసమానతలు, ఈ నిరుద్యోగము, అనేక రకాల సమస్యలన్నీ కూడా మనం ముందుకుంటున్నాయి. ప్రభుత్వాలే కార్పొరేట్ సంస్థలకు, దోపిడీదారులకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రజల్లో ఉండేటటువంటి అసమానతలు, నిరుద్యోగం, పేదరికం పెరగడానికి, అభివృద్ధిలో వెనకబడడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది కదా. అలాంటప్పుడు ప్రభుత్వాలు వీటిని అమలు చేసేటటువంటి విఫలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాగే విద్యా హక్కును కల్పించింది. కానీ ఈరోజు విద్య వ్యాపారంగా ఉంది. ఈరోజు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థల చేతుల్లో విద్య అంతా కూడా ఆ రకమైనటువంటి వాళ్ళ చేతుల్లో వ్యాపారంగా మారి పేదవాడికి ఒక విద్య, ధనవంతుడికి ఒక విద్యగా మారింది. మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 100కి 82%, 85% పిల్లలంతా ప్రైవేట్లో చదువుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 100కి 62% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు విద్యా అవకాశాలు కల్పించడం లేదు? ఎందుకు ఉచితంగా విద్య అందించే అవకాశాలు తీసుకోవడం లేదు? ఈరోజు మొత్తం దేశంలో అంతా కూడా విద్య ప్రైవేటీకరణ అయ్యి ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చి పేదవాడికి అందనటువంటి స్థితిగా మార్చేటటువంటి పరిస్థితి. అసమానతలు పోలేదు, పేద ధనిక అసమానతలు పోలేదు, స్త్రీ పురుష అసమానతలు పోలేదు, అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే విద్య అవకాశం లేకుండా పోతుంది. విద్య పేదవాడికి దూరం అయ్యేటటువంటి పరిస్థితి. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడితే ఆ హక్కుల్ని అణచివేసేటటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఈ దోపిడీ వ్యవస్థకు అనుకూలంగా వివరించేటటువంటి విధానాల ఫలితంగా
ఈనాడు అనుసరిస్తున్నటువంటి ముఖ్యంగా ప్రభుత్వ పార్లమెంటుల్లో ఇప్పుడు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అమలు చేసేటటువంటి దృక్పథం లేనప్పుడు ప్రభుత్వాలు, పార్లమెంటు, శాసన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయని చెప్పి అనుకుంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానంగా ముఖ్యమైనటువంటిది శాసన వ్యవస్థ. ఈ శాసన వ్యవస్థ అనుసరిస్తున్నటువంటిది ఈరోజు పార్లమెంటును మనం చూస్తే మొత్తం దేశవ్యాప్తంగా అప్పుడు గతంలో యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని చెప్పి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొస్తే అది నిర్వీర్యం చేస్తున్నారు. పార్లమెంటులోనే ప్రవేశపెట్టి దాన్ని సవరిస్తున్నారు. 90% నిధులు రాష్ట్రాలకు కేంద్రం భరించాలంటే ఇప్పుడు రాష్ట్రాలకు 40% మీరే భరించాలంటున్నారు. దేశవ్యాప్తంగా ఉండేటటువంటి 30 కోట్ల మందికి పైగా ఉండేటటువంటి ఉపాధి కూలీలకు 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించమంటే కేటాయించడం లేదు. ఉపాధి కూలీలకు పని లేకుండా చేయడానికి పార్లమెంట్ ఆమోదిస్తుంది చట్టాన్ని. దేశవ్యాప్తంగా ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులు కనీస వేతనమైన అమలు చేయండి, మాకు కూడా భార్య పిల్లలు ఉంటారు, కుటుంబాలు ఉంటారు, చదువు ఉంటుంది, వైద్యం ఉంటుంది, బ్రతకాలి కదా మేము కూడా మనుషులుగా, కనీస వేతనం అమలు చేయమంటే పార్లమెంట్ చేయడం లేదు. ఉన్న హక్కుల్ని కాలరాస్తుంది. పార్లమెంటులోనే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు తీసుకొచ్చి అమలు జరుగుతున్న పరిస్థితి ఉంది. శాసన వ్యవస్థ అట్టు పనిచేస్తున్నట్టు అడవి హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆదివాసీల్ని, గిరిజనులంతా కూడా భూమి నుంచి దూరం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటుంది. విద్యుత్తును ప్రైవేటీకరణ చేస్తుంది, దాని పార్లమెంటులో అమలు చేస్తుంది, పార్లమెంట్లో ఆమోదం తీసుకుంటుంది. ఏనాడైతే ప్రజలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటివి ఈరోజు పార్లమెంటులో నిర్వీర్యం అవుతుంది. అది ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని అనుసరిస్తున్నటువంటి ఉన్నాయి. అట్లాగే ఏదైనా సరే సమస్యల మీద మాట్లాడుతుంటే వాటిని మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. మత స్వేచ్ఛ లేదు. మతం ఆధారంగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలనుకునేటటువంటి పద్ధతిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. అందుకనే మతం ఆధారంగా హిందుత్వ ఎజెండాలో భాగంగా ఈ దేశంలో మైనార్టీలంతా కూడా 2వ పౌరులుగా ఉండాలంటున్నారు. వాళ్ళకి సమానమైనటువంటి హక్కులు ఉండకూడదు అంటున్నారు. మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు మతాధారంగా రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పి దానికి వ్యతిరేకంగా బీజేపీ పనిచేసింది. దళిత క్రైస్తవులు మేము కూడా క్రైస్తవ మతం మారారు కాబట్టి మీకు రిజర్వేషన్లు అక్కర్లేదని చెప్పి అంటుంది. ఇక్కడ మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తే మీరు ముస్లింలు మతం ఆధారంగా ఇవ్వకూడదు అంటుంది. అక్కడ దళితులు అయినటువంటి క్రిస్టియన్లుగా మారినందుకు మీరు క్రిస్టియన్లు కాబట్టి మతం ఆధారంగా మీకు రిజర్వేషన్లు లేదంటుంది. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట మాట్లాడేటటువంటి వ్యవస్థ కొనసాగుతుంది. ఓటు హక్కును నిర్వీర్యం చేస్తుంది. మనమంతా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు కీలకమైనటువంటిది. ప్రజలే పాలకులు అని చెప్పి అనుకుంటాం ప్రజాస్వామ్య వ్యవస్థలో. అలాంటి ఓటు, ప్రజలు ఎన్నుకునేటటువంటి ఓటు హక్కును నిర్వీర్యం చేస్తుంది. దాన్ని కూడా మతాల ఆధారంగా, మైనార్టీల ఆధారంగా తనకు వ్యతిరేకమైనటువంటి ఓటును లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లో సవరణ తీసుకొచ్చి అనేక రాష్ట్రాల్లో పాలనంతా కూడా తారుమారు చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తుంది. మత స్వేచ్ఛ లేదు, ఓటు వేసుకునేటటువంటి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. విద్యా హక్కు లేనటువంటి పరిస్థితి. కార్మికులకు, రైతులకు, కూలీలకు వ్యతిరేకంగా వివరించేటటువంటి విధానాలు ఈరోజు ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ దేశంలో రాజ్యాంగం అనేటటువంటి దానికి ప్రమాదం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈరోజు ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్పొరేట్ సంస్థలతో అనుగుణంగా ఉంటూ వాళ్ళ పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ఈ రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అనుకుంటుంది. ఈ రాజ్యాంగాన్ని మార్చి మనవాదాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి అనుకుంటుంది. మనవాదాన్ని ముందుకు తీసుకురావడం అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండాలని, ఈ దేశంలో అంతరాంతరం ఉండాలని, ఈ దేశంలో స్త్రీ పురుష అసమానతలు ఉండాలని, ఈ దేశంలో ధనిక దోపిడి వర్గాలకు అనుకూలం ఉండేటటువంటి విధానాల్ని ముందుకు తీసుకురావాలనేది మరుధామ శాసనాలు. వాటి ఆధారంగానే ఈ దేశంలో పాలన కొనసాగాలని చెప్పి ఆర్ఎస్ఎస్, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులకు మరింత ప్రమాదం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈ సదస్సు మనం నిర్వహించుకుంటున్నాం. మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రజా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు. మననే యువతంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అనేక విద్యార్థి సంఘాలంతా కూడా, వామపక్ష విద్యార్థి సంఘాలు, ఇతర ప్రజాస్వామిక సంఘాలు, యువత, దేశ యువత అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. నీట్ పరీక్ష పత్రాన్ని లీక్ చేసినటువంటి మంత్రికి బాధ్యత వహించి దాన్ని రాజీనామా చేయాలని ఉద్యమం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే దాన్ని అణచివేయడానికి తీవ్రమైనటువంటి చర్యలకు పాల్పడింది. నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు
సమస్యల గురించి అడిగే హక్కు, నిరసన వ్యక్తం చేసే హక్కు, ధర్నాలు చేసే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది. బీజేపీ లేదంటుంది. ఆ రకమైనటువంటి హక్కును అణిచివేసే కార్యక్రమానికి పూనుకుంటే ప్రజలలో ముఖ్యంగా దేశ యువతలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే దాన్ని అణిచివేసేయడానికి తీవ్రమైన పద్ధతుల్లో బాష్పవాయు గోళాలు ఉపయోగించారు, వాటర్ కెనాన్లు ఉపయోగించారు, లాఠీ చార్జీలకు పాల్పడ్డారు. విద్యార్థులు అమ్మాయిల మీద కూడా బట్టలు చించి అవమానించేటటువంటి పద్ధతిని అనుసరించారు. రోడ్ల మీద ఉరికిచ్చి కొట్టించారు. అక్కడ ఇంటర్నెట్ కట్ చేశారు. అక్కడ మంచినీళ్లు లేకుండా చేశారు. అక్కడ వర్షం వస్తే టెంట్లు కూడా వెండకుండా చేశారు. అక్కడ ఉండేటటువంటి ప్రాంతాలంతా కూడా జైలులాగా దిగ్బంధం చేసి నడిపినటువంటిది మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజల మద్దతు వచ్చిన తర్వాత రాజీనామా చేసినప్పటికీ విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి ఇప్పుడు మళ్ళీ అరెస్టులకు పాల్పడే కార్యక్రమాన్ని కోరుకుంటున్నారు. జేఎన్యూ మాజీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఐషీ ఘోష్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకురాలు, ఆల్ ఇండియా నాయకురాలు, ఆమె సిపిఎం ఆఫీసులో ఉంటే బలవంతంగా పోయి అక్రమంగా అరెస్ట్ చేయడానికి మఫ్టీలో వెళ్ళినటువంటి పోలీసులు పోయి దేశవ్యాప్తంగా భయభ్రాంతులు సృష్టించేటట్టుగా, విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేసేటట్టుగా, ఎవరైతే విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తారో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఈ ఉద్యమాలు అణిచివేయబడతాయనేటటువంటి నియంతృత్వ ధోరణితో అరెస్టులకు పాల్పడేటటువంటి వ్యవహారం చేస్తున్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు అడిగితే మాట్లాడరు, సమాధానం చెప్పరు. మోడీ హాజరుగాడు, అమిత్ షా హాజరుగాడు. గతంలో రైతు ఉద్యమం జరిగితే ఆ రకంగానే, ఇప్పుడు విద్యార్థి ఉద్యమం, యువజన విద్యార్థి ఉద్యమం జరుగుతుంటే ఆ రకంగానే. పార్లమెంటు సభ్యులందరూ కలిసి నిరసన వ్యక్తం చేసినా సరే అందరినీ బహిష్కరణ చేస్తాడు తప్ప మోడీ సరైన సమాధానం చెప్పనటువంటి నయా ఫాసిస్టు వ్యవస్థ ఈరోజు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అందుకని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని కాపాడడం కోసం, ప్రజాస్వామిక హక్కుల్ని సాధించుకోవడం కోసం ఈరోజు ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు దేశ ప్రజానీక మీద ఉంది. అందులో భాగంగానే పత్రికా స్వేచ్ఛ, పత్రికలు ప్రజల గొంతుకగా ఉండాలి, ప్రజాహాల హక్కుల్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఉండాలి, ప్రభుత్వాల యొక్క లోపాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటట్టుగా ఉండాలి. అలాంటి పత్రికలను అణిచివేసే కార్యక్రమం జరుగుతుంది. అలాంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టి నిర్బంధం సృష్టించి జైళ్ల పాలు చేసేటటువంటి జరుగుతుంది. అనుకూలంగా ఉండేటటువంటి పత్రికలంతా కూడా ప్రధానమైనటువంటి మీడియా కానీ, పత్రికలు కానీ కార్పొరేట్ సంస్థలకు, పాలకులకు అండగా వ్యవహరించేటటువంటి వైఖరిని ఈరోజు కొనసాగిస్తున్నటువంటిది ఉంది. ఆ రకంగా పత్రికలంతా కూడా మీరు యువత అంతా కూడా ఢిల్లీలో నిరసన చేసినప్పుడు వాళ్ళ ఉద్యమాన్ని ప్రచారం చేయాలని చెప్పి కోరుకోవడం అనే దానికంటే ఈ గోధి మీడియా గో బ్యాక్ అని నినాదించాల్సిన పరిస్థితి వచ్చిందంటే పత్రికలు కానీ, మీడియా కానీ ప్రజల తరఫున, పోరాడే వాళ్ళ తరఫున, అణిచివేత గురవుతున్నటువంటి వాళ్ళ తరఫున, ప్రభుత్వ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా స్పష్టంగా ధైర్యంగా నిలబడి పోరాడాల్సినటువంటి ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో వాటిని అండగా నిలబడేటటువంటి పద్ధతిలో పత్రికలు, జర్నలిస్టులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటివి అన్నప్పుడు ఇబ్బందులు వస్తాయి, కేసులు వస్తాయి, నిర్బంధం వస్తుంది, దాడులు అవుతాయి, కొన్నిసార్లు హత్యలు జరుగుతాయి. కానీ తప్పదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, ప్రజా ఉద్యమాలు ముందుకు రావాలన్నా, వ్యవస్థను మార్చుకోవాలన్నా, ఈ దేశంలో ఒక సోషలిస్టు విధానాన్ని సాధించుకోవాలన్నా ఇలాంటి ఉద్యమాల వైపు పత్రికలు, జర్నలిస్టులు నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో అందరికీ ఉచితంగా విద్య, అందరికీ వైద్యం, ప్రతి ఒక్కరికి పని కల్పించడం అనేటటువంటి బాధ్యత, అసమానతలు లేని, స్త్రీ పురుష అసమానతలు లేని, కుల అసమానతలు లేని, పేద ధనిక వ్యత్యాసాలు లేనటువంటి సమాజం అనేటటువంటిది అది ఒక సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి వ్యవస్థ కోసం జరిగేటటువంటి పోరాటాలకు కూడా జర్నలిస్టులు, పత్రికలు, మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, నవ తెలంగాణ ఆ విషయంలో ముందు పాత్రన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే నిర్మోహమాటంగా, ధైర్యంగా విషయాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చేటట్టుగా ఈ పత్రిక కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇది మరింత అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడేటట్టుగా ఈ పత్రికలు పనిచేస్తున్న మీరు జర్నలిస్టులు ఆ రకంగా పనిచేయాలని చెప్పి తప్పకుండా సిపిఎం పార్టీ తరఫున మొత్తం జర్నలిస్టులకు, ప్రజల తరఫున నిలబడేటటువంటి జర్నలిస్టులకు అండగా నిలబడుతుంది. ఏమైనా ఇబ్బందులు వస్తే అండగా నిలబడి మీ పక్షాన పోరాడడానికి కూడా సిద్ధం. ప్రభుత్వాలు చెప్పాయి. ఇక్కడ పిసిసి అధ్యక్షుడు గారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళే. జర్నలిస్టులందరూ కూడా అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత
ప్రభుత్వం మీద ఉంది. జర్నలిస్టులు అంటే సమస్యల మీద నిరంతరం రాత్రి అనక పగలనక ఎప్పుడంటే అప్పుడు వర్షం అనక ఎండ అనక పోయి పని చేస్తున్నటువంటి వాళ్ళు కనీసం ఉండడానికి ఒక ఇల్లు, కుటుంబం ఉండాలా, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ కనీస గౌరవంగా బ్రతకడానికి కావాల్సినటువంటిది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఒక ఇల్లు. ఆ ఇల్లు మాత్రమే, ఇంటి స్థలం ఇల్లు కోరుతున్నారు. అది అమలు చేస్తున్నటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ రకమైనటువంటి పాత్రను, బాధ్యతను పిసిసి అధ్యక్షుడు కూడా తన చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరోసారి విప్లవాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.